హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 2nd ఏప్రిల్. ఈరోజు మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 166 పాయింట్స్ పాజిటివ్లో 23,332 దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి 51,348 దగ్గర 520 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. మన నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 29 స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ 18 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఈరోజు స్టాక్ ఆఫ్ ద డే అనుకోవచ్చు. 7.16% పెరిగింది. దీని టెక్నికల్ చార్ట్ ఇది. సో ఇది లోయర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయింది. కాకపోతే ఇప్పుడు ఉన్న లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ప్రీవియస్గా ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఏరియా ఈరోజు హై. సో ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు మేబీ 1 or 2 డేస్లో. మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ స్టాక్లో, ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది బుల్లిష్ ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చు మనం చార్ట్లో చూసినప్పుడు. దాని తర్వాత టైటాన్ కూడా 3.77% పెరిగింది. దీని చార్ట్ చూస్తే లోయర్ లెవెల్లో కొంచెం రికవరీ, కాకపోతే ఇది స్ట్రాంగ్ రికవరీ కింద తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ప్రీవియస్గా ఒక ఫాల్ తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ తర్వాత ఫాల్ అయింది, మళ్ళీ రీట్రేస్ అవుతుంది. ఈ ప్రీవియస్ స్వింగ్ హైస్ని బ్రేక్ చేస్తేనే ఒక పాజిటివ్ మొమెంటం లాగా వెళ్ళొచ్చు ఈ స్టాక్లో. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇది బాగా ఫాల్ అయిన తర్వాత కొంత రికవర్ అవుతుంది. 700 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది స్ట్రాంగ్ రికవరీ లాగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే హ్యూజ్ ఫాల్ తర్వాత కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది ఇక్కడ ప్రైస్. తర్వాత మారుతి, టెక్ మహీంద్రా, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. లూజర్స్లో చూస్తే టాప్లో ఉంది BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ బాగా డౌన్ అయింది. బాగా పెరిగిన తర్వాత ప్రైస్ డౌన్ అవుతుంది. చూడబోతే కొంచెం ప్రైస్ కరెక్షన్ లాగా అనిపిస్తుంది. బాగా పీక్కి వెళ్ళింది, దాదాపుగా 245, 246 నుంచి 310 or 305 ఆ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత కొంత కరెక్ట్ అయింది. ఇది కరెక్షన్ వేవ్ అనుకోవచ్చు, మేబీ లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకోవచ్చు. ఈ ప్రీవియస్గా ఎక్కడైతే ఒక కంజెషన్ అయ్యి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళిందో, అంటే ఒక బేస్ ఫామ్ అయ్యి బేస్ నుంచి ర్యాలీగా వెళ్ళిందో అక్కడికి వస్తే ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందేమో చూడాలి. సో తర్వాత వచ్చి అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, పవర్ గ్రిడ్ కూడా కొంచెం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ లాగానే కనబడుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్ళింది 248 నుంచి దాదాపుగా 298 ఆ లెవెల్స్ వరకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్. ఇది ఇక్కడ కొంత చిన్న కరెక్షన్ అవుతా ఉంది స్టాక్. సో తర్వాత L&T, ఏషియన్ పెయింట్స్, హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నిఫ్టీకి చూస్తే మనం ఆప్షన్ డేటా ప్రకారం చూస్తే మనం నిన్న అనుకుంటున్నట్టుగానే 23,300 దగ్గర కాల్స్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ పుట్స్తో కంపేర్ చేస్తే కాల్సే ఎక్కువ ఉన్నాయి. 23,332 దగ్గర క్లోజ్ అయింది, కానీ ఇక్కడ మాత్రం 23,300 దగ్గర కాల్ రేటింగ్ ఇంకా ఉంది. 400 దగ్గర కూడా కాల్సే ఉన్నాయి, 500 ఇవన్నీ కూడా. సో 350 అండ్ 400, 500, 300 ఇవన్నీ కూడా కాల్ రేటింగ్ హెవీగానే ఉంది. కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజరే రావచ్చు. ఇప్పుడు మనం డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనబడుతుంది. 23,200 దగ్గర ఈరోజు పుట్స్ చాలా యాడ్ అయ్యాయి. సో హెవీ పుట్ రైటింగ్ జరిగింది 23,200 దగ్గర. రేపు మనకి ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది. సో రేపటి ఆప్షన్ ఎక్స్పైరీ ప్రకారం ఈ ఆప్షన్ డేటా తీసుకుంటే 23,300 నుంచి 23,400 వరకు కొంచెం రేంజ్ బౌండ్ లాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి 300 దగ్గర కాల్ రైటింగ్ జరిగింది కాబట్టి మనం రేపు ఓపెనింగ్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes, హాఫ్ అన్ అవర్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడైతే అన్వైండ్ అవుతున్నాయో కాల్స్ ఇక్కడ అన్వైండ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం కొంచెం ర్యాలీగా వెళ్ళొచ్చు 400 or 450 లెవెల్స్ వరకు. సో ఈ ఆప్షన్ డేటా ప్రకారం అది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుంటే మనం నిన్న అనుకున్న లెవెల్సే, పెద్దగా మార్పులు ఏం లేవు. నిన్న కూడా అనుకున్నాం 23,180 మనకి సపోర్ట్ లెవెల్ అని. సో నిన్న దానికన్నా కొంచెం కింద క్లోజ్ అయింది, కానీ ఈరోజు ఓపెనింగ్ అక్కడే అయింది. అక్కడి నుంచి కొంత ర్యాలీ తీసుకుంది, కాకపోతే స్ట్రాంగ్ మొమెంటం కింద తీసుకోవడానికి లేదు. ఈ ఫాల్ తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్. ఇది 23,380 నెక్స్ట్ రెసిస్టెన్స్, తర్వాత 23,600 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్ 23,180, తర్వాత 23,120 అండ్ 22,980 ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో సేమ్ లెవెల్స్, పెద్దగా మార్పు లేవు. కీ లెవెల్ అలానే ఉంది, 49,980 దగ్గర ఉంది కీ లెవెల్. ఇప్పుడు క్లోజింగ్ వచ్చి మనకి 51,348 దగ్గర క్లోజ్ అయింది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 51,425
ఆర్ 475 ఆ లెవెల్స్ కొంత రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. అది బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉంటే 52,060 వరకు వెళ్ళొచ్చు అప్ సైడ్కి. డౌన్ సైడ్లో 50,960ని బ్రేక్ చేసి కిందకు వస్తే 50,500 వరకు రావచ్చు డౌన్ సైడ్. తర్వాత 49,980 మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ బట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో రేపటికి నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్. సో మనకి నో ట్రేడ్ జోన్ లాగా వచ్చింది 23,310 నుంచి 23,250. సో ఇది మనకి నో ట్రేడ్ జోన్. సో ఇక్కడ మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. సో ఈ జోన్ని బ్రేక్అవుట్ కోసం చూడాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే 23,380 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే 23,180. సో ఈ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో నిఫ్టీలో. ఇది ప్యూర్లీ డే ట్రేడ్ ప్లాన్. ఇది 5 minutes క్యాండిల్ స్టిక్ చార్టు, బ్రేక్అవుట్ ట్రేడ్ మాత్రమే. లెవెల్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్తోనే మనం ట్రేడ్ చేసుకోవాలి. సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే మనం లోయర్ సైడ్ స్టాప్ లాస్ ఉంటుంది, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇట్లా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చే లెవెల్స్ అన్ని కూడా స్పాట్ లెవెల్సే. నిఫ్టీ స్పాట్ లెవెల్స్ ఇవి. ఈ స్పాట్ లెవెల్స్ ప్రకారం మీరు ఫ్యూచర్స్ లెవెల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఆప్షన్స్లో కూడా ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం ఆప్షన్స్లో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minute క్యాండిల్ స్టిక్ చార్ట్. సో బ్రేక్అవుట్ లెవెల్స్ 51,155 అండ్ 51,280. 285 సారీ. సో 51,285 అండ్ 51,155 ఇది నో ట్రేడ్ జోన్ మనకి. సో ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 51,475, తర్వాత 51,530. ఇక్కడ ఈ జోన్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు 51,475 నుంచి 51,530 మధ్యలో. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీ తీసుకుంటే. షార్ట్ ఎంట్రీ తీసుకుంటే లోయర్ సైడ్ 50,960 దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది 51,155 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్. అది బ్రేక్ చేసి కిందకి వస్తే 50,960 ఆర్ 970 లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. షార్ట్ ఎంట్రీ తీసుకుంటే హైయర్ లెవెల్ కన్నా పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అట్లనే లాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు లోయర్ లెవెల్ 51,155 కన్నా కింద స్టాప్ లాస్. ఇట్లా సింపుల్ స్టాప్ లాస్ పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఇవి కూడా స్పాట్ లెవెల్స్ మాత్రమే. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే 118 స్టాక్స్ లాంగ్ లో ఉన్నాయి. షార్ట్ లో 29 స్టాక్స్, షార్ట్ కవరింగ్ 66, లాంగ్ అన్వైండింగ్ 6 స్టాక్స్. సో లాంగ్స్ లో ఉన్న స్టాక్స్ లో టాప్ లో ఉంది పిఎన్బి హౌసింగ్. పిఎన్బి హౌసింగ్ బాగా పెరిగింది ఈరోజు, 5% పెరిగింది. దాంతోపాటు 59% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దీన్ని కొంచెం మీరు ట్రాక్ లో పెట్టుకోవచ్చు. తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా 12% ప్రైస్ పెరిగి 34% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. హిందుస్థాన్ జింక్, తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఐనాక్స్ విండ్, ఫేనాక్స్ మిల్స్, తర్వాత పాలసీ బజార్, వీటన్నిటిలో కూడా ప్రైస్ పెరిగి దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 స్టాక్స్ ఉన్నాయి మోర్ దెన్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. హిందుస్థాన్ జింక్, కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. వీటిలో లాంగ్స్ బాగా బిల్డ్ అవుతున్నాయి. కొంచెం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 23% ఉంది M&M ఫైనాన్స్, తర్వాత డాబర్, బిఈఎల్, నెస్లే, ఏబీబీ, ఇండియన్ బ్యాంక్, హిండాల్కో, ఐసిఐసిఐ, వీటన్నిటిలో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి. దీంట్లో కూడా 10% కన్నా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ చూస్తే బిఈఎల్, డాబర్ అండ్ M&M ఫైనాన్స్. ఇట్లా మనం స్టాక్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని టెక్నికల్ లెవెల్స్ పెట్టి దాని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి అండ్ టెక్నికల్ లెవెల్స్ ఎలా చూడాలి అండ్ క్యాండిల్స్టిక్స్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంక్లూడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 7th April నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.